టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన గాంధీ. ఈరోజు టాపిక్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, మీరు తమ్నైల్లో చూసినట్టే ఈరోజు నా మగ్గం వర్క్ కలెక్షన్ మొత్తం నేను మీకు చూపించబోతున్నాను. నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ చూడండి, కంప్లీట్గా పూసా వర్క్ తోటి వచ్చేసింది. అండ్ హ్యాండ్స్కి కింద బార్డర్లో ఇట్లా వైట్ కలర్ స్టోన్ అండ్ పింక్ కలర్ స్టోన్ ఇచ్చేసి జెర్రీ వర్క్ తోటి మళ్ళీ స్టోన్ మళ్ళీ లైన్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మొత్తం కంప్లీట్గా పూసా వర్క్ వచ్చేసింది. అండ్ పైన డ్రాప్ షేప్ బూటీస్ తోటి వర్క్, స్ప్రింగ్ యూజ్ చేశాను దీంట్లో. అండ్ 2 హ్యాండ్స్ మొత్తం కంప్లీట్గా ఇలానే వస్తాయి. సేమ్ ఇది 1 హ్యాండ్ అండ్ ఇది ఇంకో హ్యాండ్. కింద హ్యాండ్స్, కింద ఎల్బో హ్యాండ్స్లో కింద బార్డర్లో ఇలా వచ్చేసి పైన చిన్న చిన్న బూటీస్ వస్తాయి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది, మొత్తం స్క్వేర్ షేప్లో వచ్చేసి చుట్టూ కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది. సేమ్ హ్యాండ్స్లో చూసినట్టుగానే ఇది మొత్తం వర్క్ ఇక్కడ వస్తుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే బూటీస్ పైన కూడా పూసా వర్క్ వచ్చింది, కానీ హ్యాండ్స్లో ఓన్లీ బూటీసే వస్తాయి. మనం కావాలంటే మనం వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా చాలా హెవీ అయిపోతుంది అనేసి నేను వేసుకోలేదు. చూడండి వర్క్, చూడండి నా బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో, నా వర్క్ నేను ఎలా చేశానో కమెంట్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చూస్తాను. ఎంతమందికి నా బ్లౌజెస్ ఎన్ని నచ్చాయి అనేది లెట్స్ సీ. చూడండి ఇది కంప్లీట్ బ్లౌజ్. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ కంప్లీట్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది హ్యాండ్స్. చూడండి ఇంకో బ్లౌజ్ చూద్దాం. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ బ్లౌజ్, బ్లూ కలర్లో పికాక్ వచ్చేసి ఇలా ఇట్లా వర్క్ చుట్టూ, పికాక్ చుట్టూ ఇలా వచ్చేసి కింద చూడండి చెంకీతోని గోల్డ్ పూస అండ్ వైట్ పూస కాంబినేషన్స్లో కంప్లీట్గా ఇది మొత్తం వర్క్ వచ్చేసింది. చూడండి పూసాతోని చాలా బాగుంది కదా పికాక్. ఇది కూడా నేనే వేసుకున్నాను. బాగా నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి, నేను చూస్తాను మీ కమెంట్స్ని. ఇది వచ్చేసి 2 హ్యాండ్స్ ఇలా వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి, 1 సైడ్ పికాక్ వచ్చింది అండ్ 1 సైడ్ ఓన్లీ డిజైన్ ప్యాటర్న్ మాత్రమే వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి పికాక్ బాగుంది కదా. ఇటు సైడ్ మనకి కొంగు వస్తుంది, ఇటు సైడ్ మనకి పికాక్. ఇటు సైడ్ పికాక్ వచ్చినా కూడా మనకి కొంగు వస్తుంది కాబట్టి కనిపించదు, కాబట్టి ఓన్లీ 1 సైడే వేశాను. అండ్ దీంట్లో కూడా చిన్న చిన్న బూటీస్ అంతే. మొత్తం దీనికి మాత్రం కంప్లీట్ హ్యాండ్కి మొత్తం వర్క్ వచ్చేసింది, ప్లేస్ లేకుండా మొత్తం కంప్లీట్ వర్క్. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా సేమ్ ఇలానే. ఇది ఫ్రంట్ పార్ట్ బాగుంది కదా. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ బ్లౌజ్. చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం మనం. ఇది మొత్తం కాసులతోని బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ అండ్ మెరూన్ కలర్ బ్లౌజెస్ అనేవి మన ఏ శారీకైనా కొంచెం యూజ్ అయ్యేలా ఉంటుంది కదా అనేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. చాలా శారీస్కి యూజ్ చేస్తున్నాను, ఇప్పటికి చాలా డేస్ అవుతుంది ఇది ఆల్రెడీ వర్క్ వేసి. చూడండి బోట్ నెక్ అంటే ఇప్పుడు మనం ఇది హై నెక్, నాట్ బోట్ నెక్. మనం బ్లౌజ్ వేసుకుంటే నెక్లెస్ పెట్టుకున్నట్టు నెక్కి వస్తుంది ఇదంతా. దీనికి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్తో నెక్లెస్ టైప్. ఇది మనం బ్లౌజ్ వేసుకుంటే సేమ్ నెక్లెస్ పెట్టుకున్నట్టే ఉంటుంది. మనం ఇంకా మెడలో ఏం వేసుకొని అవసరం లేదు, అంత హెవీగా అయిపోద్ది మనకి బ్లౌజ్ అనేది. 2 హ్యాండ్స్ ఇవి సేమ్ కాసులతోనే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేనేం వర్క్ వేసుకోలేదు, బికాస్ బ్యాక్ సైడ్ ఏం కనిపించదు. మనకు ఆల్రెడీ హై నెక్ వచ్చింది, అదే హెవీ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ సైడ్ వేస్తే అది కనిపించదు, మన హెయిర్లో చిక్కుతూ ఉంటుంది అనేసి సిబ్ అనేది పెట్టించుకున్నాను. దట్స్ ఇట్. ఇది సింపుల్ బ్లౌజ్. దిస్ ఈస్ మై థర్డ్ బ్లౌజ్, మరూన్ కలర్. 1 మోర్ బ్లౌజ్ విత్ కాసులు, సేమ్ కాసులు. అండ్ ఇక్కడ లక్ష్మీ దేవి అమ్మవారు, ఇక్కడ ఇంకో హ్యాండ్కి కూడా. ఇది చాలా హెవీ బ్లౌజ్. దిస్ ఈస్
మై రిసెప్షన్ బ్లౌజ్. మీకు శారీస్తో బ్లౌజెస్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను. శారీస్తో బ్లౌజెస్ చూపిస్తే ఇంకా లుక్ వేరే వస్తుంది. ఇదిగో చూడండి, ఇవి మనం రిమూవబుల్ కాదండి, ఇవి డైరెక్ట్ స్టిచ్చింగ్ దానికే చేశారు. ఇది మనం తీయడానికి వీలు లేదు. అండ్ ఇక్కడ చూడండి పెద్ద పెద్దవి స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది కంప్లీట్ జెర్రీ వర్క్ చూడండి, థ్రెడ్ వర్క్, పూస తక్కువ థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉంది, స్టోన్స్ కూడా ఉన్నాయి బాగా. అండ్ 2 హ్యాండ్స్ సేమ్ ఇలానే, 2 హ్యాండ్స్, ఇది 1 హ్యాండ్ అండ్ ఇది 1 మోర్ హ్యాండ్, 2 హ్యాండ్స్. కలర్ వచ్చేసి ఇది రెడ్ కలర్, మంచి రెడ్ కలర్. అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ చూడండి సేమ్ అలానే కాసులతోటి కంప్లీట్ నెక్ చుట్టూ వచ్చేసింది. ఇది చిన్న చిన్న బూటీస్ లాగా ఇక్కడ రౌండ్ షేప్లో స్టోన్స్ వచ్చేసాయి. దట్స్ ఆల్. ఇది లీఫ్, గ్రీన్ లీఫ్, గోల్డ్ లీఫ్ లాగా వచ్చాయి చూడండి కాంబినేషన్లో. అండ్ రెడ్, గ్రీన్, గోల్డ్ కాంబినేషన్లో మొత్తం కంప్లీట్గా. ఇక్కడ కింద రెడ్వి, పైన రెడ్వి ఇస్తే స్టోన్స్ పెద్దగా, కుందన్స్ ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ ఇచ్చారు చూడండి పెద్దగా, బాగుంది కదా. ఇది నేను వేయలేదు, బయట వేయించా, బాగుంది కదా. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ ఇంతే. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కంప్లీట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది కంప్లీట్ లుక్. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లౌజ్ చూడబోతున్నాం. లెట్స్ సీ నెక్స్ట్ బ్లౌజ్. దిస్ ఈస్ మై నెక్స్ట్ బ్లౌజ్, సిల్వర్ కలర్. సిల్వర్ కలర్ అనేది బ్లౌజ్ కూడా మనం దేనికైనా మనం యూస్ చేయొచ్చు. అంటే ఐ మీన్ వేరే శారీస్కి దేనికైనా, ఇప్పుడు అందరూ ఆల్రెడీ ఎలాగో కాంట్రాస్ట్ బ్లౌజెసే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలానే ఆలోచించి నేను ఈ బ్లౌజ్ వర్క్ అనేది వేసుకున్నాను. చూడండి మల్టీ కలర్, మనం ఏ కలర్ శారీ మీదకైనా యూస్ చేసేలా వేసుకున్నాను. సిల్వర్ కలర్ బ్లౌజ్ పైన టోటల్ కంప్లీట్ గోల్డ్ కలర్ పూసతోటి 6 కలర్ బీడ్స్ తోటి వేసుకున్నాను. కంప్లీట్ 6 కలర్ బీడ్స్ ఉన్నాయి దీంట్లో. టోటల్ 350 బీడ్స్, 350 to 380 బీడ్స్ వరకు పడ్డాయి మొత్తం నాకు ఈ బ్లౌజ్కి. చాలా హెవీ వెయిట్ బ్లౌజ్ మాత్రం. ఏదో నచ్చింది బ్లౌజ్, మనం ఏ శారీస్కైనా యూజ్ చేయొచ్చు కదా అన్న ఐడియాతో వేసుకున్నాను. చూడండి ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఏమో ఇలా వస్తుందండి. బ్యాక్ సైడ్ టోటల్ బీడ్స్, బ్యాక్ సైడ్ కూడా కట్ వర్క్ డిజైన్తో మొత్తం బ్లౌజ్. అండ్ ఇవి హ్యాండ్స్. చూడండి బ్లౌజ్ ఎలా ఉందో కమెంట్లో మెన్షన్ చేయండి. ఇంత కష్టపడి వేశాను కదా, మీరు చెప్పే మీ కమెంట్స్ తోటి నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ బ్లౌజెస్ కూడా వేయాలన్న ఆలోచన వస్తుంది. అంతే, మొత్తం కంప్లీట్ బీడ్స్ తోటే వర్క్ అంతా. ఇదిగోండి, ఇది బ్యాక్, ఇది హ్యాండ్స్. నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే. మీకు చాలా బ్లౌజ్ డిజైన్ నచ్చితే కమెంట్లో మెన్షన్ చేయండి, డిజైన్ ఎట్లుంది, బీడ్స్ వర్క్ ఎట్లుంది అనేది. మీ కమెంట్స్తో నేను ఇంకా చాలా హ్యాపీ అవుతాను. చూడండి, దిస్ ఇస్ కంప్లీట్ లుక్. మై 1 మోర్ గ్రీన్ కలర్ బ్లౌజ్. అంటే ఆ గ్రీన్ వేరు, ఈ గ్రీన్ వేరు. ఇది కొంచెం ప్యారెట్ గ్రీన్లో వస్తుంది కలర్, అది డార్క్ లీఫ్ గ్రీన్ అది. ఇది చూడండి హ్యాండ్స్. ఇది నేను శారీలో ఉన్న బార్డర్నే హ్యాండ్స్కి వేయించుకున్నాను. అండ్ కింద ప్యాటర్న్ వచ్చేసి ఇలా చూడండి, కుందన్ వర్క్తో. ఇది మొత్తం హ్యాండ్స్కి మనకి ఎప్పుడు ఇలానే పైకి ఉంటుంది అన్నట్టు, కిందికి వెళ్ళవు పూసలు, వైట్ పూసతో. సేమ్ 2 హ్యాండ్స్ అలానే. అండ్ ఫ్రంట్ పార్ట్ ఇది కూడా సేమ్ నక్లెస్ ప్యాటర్న్. మనం ఇది వేసుకుంటే మనం మెడలో ఏ చైన్ కూడా వేసుకొని అవసరం లేదు.
అలా ఉంటుంది. సేమ్ నెక్లెస్ లాగానే మనకి ఇట్లా శారీ వస్తుంది. లేదంటే మనం స్కర్ట్స్ మీద కూడా వేసుకోవచ్చు, లెహెంగాస్కి వేసుకోవచ్చు. అలా అని నేను ఇలా డిజైన్ చేశాను. వర్క్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. నేను మీ రివ్యూస్ కోసం చూస్తున్నా. చూడండి వర్క్ ఇంతకంటే హెవీ ఉంటుందా అండి నెక్లెస్? చూడండి. లెట్స్ సీ. ఇది పింక్ కలర్ బ్లౌజ్, పింక్ కలర్ మీద మగ్గం వర్క్ బ్లౌజ్. ఇది కూడా నేనే వేసుకున్నాను. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా లోటస్. ఇప్పుడు లోటస్ ట్రెండింగ్ కదండి, అందుకే లోటస్ కట్ వర్క్తో వేయించుకున్నాను. కట్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను. చూడండి మధ్యలో మొత్తం కంప్లీట్ లోటస్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ వచ్చేసి మొత్తం మిగతాదంతా గ్లాస్ వర్క్, సిల్వర్ గ్లాస్ వర్క్తో లైన్స్. బాగుంది కదా, చాలా బాగుంది డిజైన్ అని వేసుకున్నాను. ఫైనల్లీ లుక్ ఇలా వచ్చింది. సేమ్ 2 హ్యాండ్స్ లుక్ అంతే. మీరు చూపిస్తారు చూడండి, 2 హ్యాండ్స్ ఇవి. అంటే శారీలో, పట్టు శారీలో లోటస్ వచ్చింది, అందుకే లోటస్ వేసుకున్నాను. వేరే వేసుకుంటే బాగుంటుంది కదా, శారీలో ఏది ఉంటే అది వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా వేసుకున్నాను. శారీ విత్ బ్లౌజ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకు నేను ఈ డిజైనే ప్రిఫర్ చేశాను అనేదానికి. లెట్స్ సీ, బ్యాక్ నెక్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది బ్యాక్ నెక్. ఇది చూడండి కట్ వర్క్తో మొత్తం కంప్లీట్ లోటర్సే వచ్చాయండి. ప్రతి ఒక్క లోటర్స్, ప్రతి ఒక్క హాఫ్ సర్కిల్ ఇట్లా 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 అనుకుంటూ కట్ వర్క్లో లోటర్స్ వచ్చాయి. అంతే, సింపుల్గా వేయించుకున్నాను, ఎందుకంటే బ్యాకే కదా అనేసి. ఈ కట్ వర్క్ అనేది మనకు చాలా బాగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఇటు సైడ్ కొంగు వస్తుంది, ఇటు సైడ్ రాదు. ఇది కంప్లీట్గా మన హ్యాండ్ కింది వరకు వస్తుంది. ఇది హ్యాండ్స్ అండ్ ఇది కిందికి. బాగుంది కదా అని నేనే అంటున్నాను. మీరు కూడా చెప్పండి ఎలా ఉందో. ఇంత కష్టపడి వేసుకున్నాను కదా నా హ్యాండ్తో. ఓకే ఫ్రెండ్, దీస్ ఆర్ మై మగ్గం వర్క్ బ్లౌజెస్. మీకు వీటన్నిటిలో మీకు నచ్చిన బ్లౌజ్ ఏంటో కమెంట్లో మెన్షన్ చేయండి విత్ కలర్తో. లెట్స్ ఎవరికైతే ఏ బ్లౌజ్ ఎక్కువ నచ్చిందో మనం చూద్దాం. తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి మర్చిపోకుండా. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ కొత్త వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నా. బాయ్.